టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి బాహుబలి చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. రానా తన చిత్రాలు, ముఖ్యంగా తోటి నటీనటులకు యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ తన వీలైనంత మేరకు ఇతరులకు సాయం చేస్తూనే ఉంటారు. ఇక తెలుగు సినిమా క్రేజ్ ను విదేశాల్లో మరింతగా వ్యాప్తి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు రానా దగ్గుబాటిని చిత్ర పరిశ్రమలో అందరూ ప్రేమించేవారు, గౌరవించేవారే ఎక్కువగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే రానా దగ్గుబాటి తాజాగా ఆయన్ని నేనే చంపేసేవాడిని అంటూ స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే బాహుబలి రీ రిలీజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బాహుబలి రీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందంటూ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీ రిలీజ్ ను అనౌన్స్ చేశారు. అక్టోబర్ 31న బాహుబలి చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు వరుసగా 2015, 2017లో విడుదలై ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ ను క్రియేట్ చేశారు. త్వరలో బాహుబలి ది ఎపిక్ గా రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా బాహుబలి ది ఎపిక్ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాహుబలి ఎక్స్ అఫీషియల్ అకౌంట్ ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్టులను పెడుతున్నారు. తాజాగా మాత్రం బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగేది అంటూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడానికి ప్రశ్నను వదిలారు. దీనికి స్వయంగా రానా దగ్గుబాటి స్పందించారు. అతనికి బదులుగా నేనే చంపేసేవాడిని అంటూ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రానా ఫన్నీ రియాక్షన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.